అంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన రేఖల శ్రీనివాస్కి గ్రామంలో ఇంతమంది ప్రజలను అనేక రకాలుగా ఆదుకోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కూడా కాంట్రాక్ట్ బేస్ కింద అంతకుముందు పని చేసి కూడా నా సొంతంగా ఖాళీ టైంలో మిగతా ఏ పని అంటే ఆ పని చేసుకుంటూ పోయేది. నేను పాల మిల్క్ బిజినెస్ చేసేది. మిల్క్ తీసుకుపోయి హైదరాబాద్లో ఎక్కడ రామంతపూరు ఏది ముసిరాబాదు డైలీ 100 రూపీస్కు నేను పని చేసిన. డైలీ 100 రూపీస్ 2000లో 200 లీటర్లు 300 లీటర్లు చెతక్ మీద తీసుకెళ్ళిన నేను వన్ వే రోల్లా తీసుకుపోయి అప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం 900 జీతం ఉంటే 3000 రూపాయలు సంపాదించేది నేను బయట పాలకు. మాజీ మంత్రి మల్లారెడ్డి లెక్క పాలమ్మి పూలమ్మి సంపాదించారా మీరు? మేము పూలమ్మి అనట్లేదు, మల్లారెడ్డి లెక్క అంత స్థాయి మనది కాదు కూడా. ఎందుకంటే మన స్టేటస్కు నేను చెప్తున్నా ఎట్లా మీరు సంపాదించారు, ఏ విధంగా మీరు ఇట్లా చేసారు, ఆ విధంగా ఎట్లా చేసారు అంటే నేను ఆ రోజు 3000 రూపాయలు కూడా నేను 1000 రూపాయలు నేను పేద ప్రజల గురించి ఖర్చు పెట్టిన. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రేఖల శ్రీనివాస్ గారు అనేక డబ్బు సంపాదించారు అనేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కిరణ్ సార్, నేను ఏమంటున్నా అంటే రియల్ ఎస్టేట్ అందరు చేస్తూ ఉంటారు. మీరు ఈ స్టూడియోస్ కూడా జనరల్గా రాజ్యూస్ లాగా చాలా ఛానల్స్ ఉంటాయి. అన్ని క్లిక్ కావాలంటే క్లిక్ కావు. రియల్ ఎస్టేట్ కూడా అందరు క్లిక్ కావాలంటే క్లిక్ కారు. రియల్ ఎస్టేట్లో కూడా నీతి నిజాయితీ మానవత్వంతో పట్టుదలతోటి ఏ పనైనా సరే, రియల్ ఎస్టేట్ కాదు చిన్న మేస్త్రి పైన సరే పట్టుదలతోటి పని చేసినామంటే పై స్థాయికి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళగలుగుతాము. రియల్ ఎస్టేట్ కాకుండా సాఫ్ట్వేరే కనుక ఇంకా ఏ స్థాయిలో ఉన్నా మీ ఛానల్ ద్వారా మీరు ఇదే విధంగా కష్టపడ్డా కానీ రేపు పొద్దుగాల మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పట్టుదల అనేది దాని పట్టుదలతో పనిచేస్తే దేనికైనా గుర్తింపు ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేటే కాదు, అన్ని ఏ దాంట్లో కూడా పట్టుదల ఉండాలి. రేఖల శ్రీనివాస్ గారికి రియల్ ఎస్టేట్ పరంగా ఇంత స్థాయికి ఎదగడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ గట్టి సపోర్ట్ చేసిందనేసి బయట టాకు, వాస్తవేనా? తప్పు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక నేను తక్కువైనా నవ్వుతారు, నిజమే అనుకుంటా. లే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాకనే నా రియల్ ఎస్టేట్ తగ్గింది. అంటే నాకు వచ్చే వర్క్ ఏదైతే నాకు వచ్చే కస్టమర్లే కానీ నాకు వచ్చే మీలాంటి వారు ఎవరన్నా గట్లనే ఏదైనా ఒక ప్లాట్ తీసుకోవాలన్న వారు కనుక వాళ్ళకి నేను టైమే లేకపోయినా. ఎందుకంటే బీఆర్ఎస్ అధికార పార్టీలో నేను ప్రజలకు ఇంకెక్కువ సేవ చేయగలిగిన, బిజినెస్ తక్కువ చేసేసిన. ఏ పార్టీలో లేనప్పుడే నేను మంచి బిజినెస్ చేసుకున్నా. ఈ విధంగా చేసుకున్నా కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అట్లా చేసిరు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లా చేసిరు, అధికార పార్టీ అనధికార పార్టీలు పనిచేసిన దగ్గర ఏదున్నా న్యాయం అన్యాయం లేకుండా న్యాయమే పనిచేస్తాను నా దగ్గర. కావాల్సింటే ఇదే ఊరు కాదు, నా తాజ్పూరే కాదు, భువనగిరి మండల్ కాదు, బొమ్మరావరం మండల్, ఇక్కడ చుట్టుపక్కల తాజ్పూరు ఏదో భువనగిరి మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఏదైతే బొమ్మరావరం మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ డివిజన్ పరంగా అడగండి. బీబీనార్తో సెట్ కూడా పలానా రేఖల శ్రీనివాస్ ఎలాంటోడు, లంగన దొంగన ఏదైనా అడిగితే ప్రతి ఒక్కటి చెప్తాడు. రేఖల శ్రీనివాస్కు నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అంతో ఇంత పేరున్న వ్యక్తి రేఖల శ్రీనివాస్. అదే రేఖల శ్రీనివాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కబ్జా చేసిన అనేసి ఆరోపణలు వస్తున్నాయి, వాస్తవం కాదు అది? మా గ్రామం చుట్టుపక్కల ప్రభుత్వ భూములే లేవా? మా రెవెన్యూ చిన్నది, 360 ఎకరాలు సంబంధించిన ఆరోపణలు ఎందుకు చేస్తారు మీ మీద? కొంతమంది ఆరోపణలు చేస్తారు కదా. ఇప్పుడు ఏమంటారంటే ఏనుగు పోతుంటే కుక్కలు మస్తుగా మొరుగుతూ ఉంటాయి. దాన్ని పట్టుకొని మనం ఆరోపణలు చేయడంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మీద ముఖ్యమంత్రి మీద చేస్తలేరా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చేస్తలేరా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఏదైతే చంద్రశేఖర్ రావు మీద చేస్తలేరా, లేకపోతే ఏదైనా సరే ఆరోపణలు అనేది కామన్. ఆరోపణలు అనేది కామన్. ఎప్పుడైతే నిజాయితీగా నీతిగా ఉంటామో ఆరోపణలు అనేది అన్ని పక్కకు నొట్టి పడేసేస్తే, ఆరోపణలు ఏదైతే కబ్జాలు ఇంకా లేకంటే ఇంకా ఏదైనా చేస్తే దానికి చట్టపరమైన చర్యలు ఉంటాయి, చట్టపరమైన వ్యక్తులు ఉంటారు. దాన్ని మనము అనుసరించుకొని పనిచేస్తాం. కాబట్టి ఈరోజు ఈ పేరు నాకు ఉన్నదని నేను మీ మీడియా ద్వారా నేను తెలపడం జరుగుతుంది. రేఖల శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా ఎదగడం కోసం ఇంకా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇంకా ఎదగడం కోసం మళ్ళీ సొంత గూటి కాంగ్రెస్ గూటికి రాబోతున్నాడు అని స్టాక్. వస్తారా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి నేను వస్తానని చెప్తలేను, రాను కూడా. ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ గురించి రావాలి అనుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారంటే
60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నోడు వస్తాడు కాంగ్రెస్ పార్టీలకు. ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ నుండి పదవులు అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోయి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డే, వాళ్ళ మనమడో, లేకపోతే వాళ్ళ చుట్టరికమో ఎవరో, లేకపోతే పాత ఏదైనా బిల్స్ వచ్చేది ఉంటుందో ఆ పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పోతారు. అధికార పార్టీ పోతే బిల్ పాస్ అవుతాయి, అవి పాస్ అవుతాయి. లేకపోతే నా కొడుకు రాజకీయంగా ఎదగాలి, నా బిడ్డ రాజకీయంగా ఎదగాలి, నా అల్లుడు రాజకీయంగా ఎదగాలని అంటుంటారు. రాకల శ్రీనివాస్కు అలాంటిది లేదు కదా. రాకల శ్రీనివాస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. రాకలి శ్రీనివాస యంగ్ అండ్ డైనమిక్ లీడర్. రాకలి శ్రీనివాస అనేటోడు ఇంకా ఇప్పుడు 36 సంవత్సరాలు, 46 సంవత్సరాలు, 56 సంవత్సరాలు కానీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడు. ఇదే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాకల శ్రీనివాస్ భువనగిరి నియోజకవర్గంలో పైలశేఖర్ రెడ్డిని ఎందుకు గెలిపించుకోలేకపోయిండు? రాకల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో పైలశేఖర్ రెడ్డి ఎందుకు గెలిపించుకోలేకపోతాడంటే రాకల శ్రీనివాస్ మొత్తం కాన్సెన్స్ మొత్తం రుద్దిన వ్యక్తి కాదు. రాకల శ్రీనివాస్ అనేటోడు తాజ్పూర్ గ్రామానికి సంబంధించినడు. తాజ్పూర్ గ్రామంలో 1013 ఓట్లు పోలైతే తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి 648 ఓట్లు వచ్చినాయి. అదే కానీ లేకపోతే ఏదో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదో రాకల శ్రీనివాస్ గారే ఏదో పైలశేఖర్ రెడ్డి గారిని ఏది గెలిపించుకురావాలంటే నా పని నేను చేసిన. ఇప్పుడు ఒక ఇంట్లో సరిపోయేంత అన్నం వండుకుంటాము, ఏవో కొడుకు బిడ్డే భార్యకు మనం వండుకుంటాము అంతే. అదే తింటాం మనము, అదే మనం వేస్ట్ చేయకుండా ఉంటాము. నా ఊరు నేను కాపాడుకొని నాకు ఓట్లు చేసుకున్నా అంతేగాని నేను పక్క ఊరు గురించి మొత్తం నేను అంతా సెట్ చేయగలగా. నేను పక్క ఊరు గురించి చేస్తే ఆడ సర్పంచ్లు ఎడిపోతారు, వాళ్ళు ఎంపీటీసీలు ఎడిపోతారు, అవన్నీ ఎడిపోతారు.